వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం అసలు బాలింతలు పథ్యం ఎందుకు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆహ్, డెలివరీ ముందు వరకు మనం ఫుడ్ ఇంటేక్ అనేది చాలా మంచిగా తీసుకుంటాం. ఎవరికైతే వామిటింగ్స్ ఉండవో వాళ్ళు ఇంకా మంచిగా తీసుకుంటారు. వామిటింగ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే అవి వామిటింగ్స్ బంద్ అయితాయో తర్వాత బిడ్డ పుట్టే రోజు వరకు కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది హెల్తీగా తీసుకుంటాం. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ అనేది తీసేసుకుంటానే ఉంటామనమాట. యాజ్ యూజువల్‌గా జరిగేదంతా ఇదే. వన్స్ మనకి డెలివరీ అయిన తర్వాత ఏమైతదంటే, మన ఫుడ్ ఇంటేక్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోతది. అంటే పథ్యం ఫుడ్డే తినమంటారు. కొన్ని కొన్ని రకాల ఫుడ్స్ తినొద్దు అని అంటారు. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి కదా! వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పథ్యం ఎందుకు చేయమంటారు అనంటే, మనకి అప్పటి వరకు పొట్ట కొంచెం పెద్దగా అయిపోయి ఉంటది కదా! ఆ పొట్ట సాగిపోయింది మళ్ళీ యథాస్థానానికి రావడానికి, అలాగే బిడ్డకు ఒక బేబీకి జన్మనివ్వడం అనేది అదేమి చిన్న విషయం అయితే కాదనమాట. దాని నుంచి మళ్ళీ మనం రికవర్ అయ్యి మునుపటిలాగా అంత ఎనర్జీ ఎలా మెయింటైన్ చేసామో ఆ ఎనర్జీనంతా మెయింటైన్ చేయాలి. ప్లస్ బిడ్డని చూసుకుంటూ కాబట్టి కొన్ని కొన్ని ఫుడ్‌లో కొన్ని కొన్ని చేంజెస్ తెచ్చుకొని ఆ ఫుడ్ అనేది బలంగా ఉన్న ఫుడ్‌ని తింటా ఉంటే మనం ప్రీవియస్‌గా ఎలా ఉన్నామో అలాగే అయితాము అని చెప్పైతే గనక ఈ పథ్యం చేయమని చెప్తారు. అలాగే ఈ పథ్యానికి మనం ఎంత కేర్ తీసుకుంటే మన ద్వారా అంటే ఫీడింగ్ ఉంటది కాబట్టి బేబీకి కూడా అంతే మంచిగా హెల్తీగా ఎళ్తది కదా! ఒకవేళ మనం ఫుడ్ ఇంటేక్‌లో గానీ, మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే త్రూ ఫీడింగ్ ద్వారా బేబీకి కూడా ఇంపాక్ట్ అవుతది. అప్పుడు డబుల్ ఇంపాక్ట్ ఉంటది కాబట్టి అలాంటివి ఏమి జరగకుండా ఉండాలి అని చెప్పి ఇలాంటి పథ్యాలు గానీ, ఇవన్నీ అయితే గనక ఫాలో అవ్వమని చెప్తారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ట్రెడిషన్. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తారు. మనకి డెలివరీ అయిన ఆ డెలివరీ అయిన రోజు మార్నింగ్ అయితే ఈవినింగ్, ఈవినింగ్ అయితే గనక మార్నింగ్‌కి మనకి మనకి రైస్ కంటెంట్ అనేది ఏమి పెట్టరనమాట. మిల్క్, బ్రెడ్, రస్కు ఇవే ఇస్తారు. ఫస్ట్ 2 డేస్ అయితే గనక ఇవిస్తారు. ఇందులో కొన్ని నా డెలివరీ తర్వాత నేనేవైతే తీసుకున్నానో అవి చెప్తున్నా. కొన్ని నేను తెలుసుకున్నవైతే గనక చెప్తున్నాననమాట. ఆహ్, ఆ ఫస్ట్ 2 డేస్ అయితే గనక ఓన్లీ మిల్క్, బ్రెడ్ ఇస్తారు. తర్వాత మనకి అన్నం, రైస్ ఎలా ఇస్తారు బాగా పిచికిసి చిన్న పిల్లలకి ఇస్తారు కదా! బాగా అలాంటి అన్నం అయితే పెడతారు. తర్వాత మనకి ప్రతీది కూడా వేడి చేసే ఐటెమ్స్. మనకి ఒంటికి వేడి చేసే ఐటెమ్స్ మాత్రమే పెడతారనమాట. వీటన్నిటి వెనుక కూడా సైంటిఫిక్ ఉంటది. మనకు పెద్దవాళ్ళు చెప్పారనే కాదు. మీకు ఒకవేళ అదేమైనా సిల్లీగా అనిపించిందనుకోండి, ఒకసారి గూగుల్ చేసుకోండి. గూగుల్ చేసుకున్నప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తది. లేదు మీ ఫ్రెండ్స్‌లో గానీ, రిలేటివ్స్‌లో కానీ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారనుకోండి, డాక్టర్ సజెషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు నేనైతే గనక మా ఫ్రెండ్‌ని అడిగేదాన్ని, అలాగే మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని అడిగేదాన్ని. ఇలాగా నాకేమైనా డౌట్ వచ్చినప్పుడు ఇది బ్లైండ్‌గా ఫాలో అయిపోకూడదు అన్నప్పుడైతే గనక ఇలాగ అడిగి నేను సజెషన్స్ అనేవి తీసుకునేదాన్ననమాట. ఆ 2 డేస్ తర్వాత ఫుడ్ పెట్టినప్పుడు మనకి 11-21 డేస్ ఏంటంటే ఒక పూటే ఫుడ్ పెడతారు. మిగతా 2 పూటలు ఏంటంటే రస్కు, పాలు ఇలా ఇస్తానే ఉంటారనమాట. అంటే అంత బాడీకి మనకి వేడి చేసే ఐటెమ్స్ అన్నీ బాడీ వెయిట్ చేస్తా ఉంటే ఏదైతే మనకి లూజ్ అయిపోయిన స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం టైట్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. ప్లస్ వేడిగా ఉండటం వల్ల లోపల ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమీ రావు అన్న ఉద్దేశంతోటి ఇలా చేస్తా ఉంటారనమాట. మనకి అంటే 11 రోజు, 21 రోజు స్నానం చేపిచ్చేటప్పుడు కూడా మనకి వేపాకులు బాగా మరగబెట్టిన నీళ్ళని వేపాకులు మరగబెట్టిన నీటినే చేపిస్తారు. అది కూడా బాక్టీరియా అనేది నశించిపోవడానికనమాట. మనకి డాక్టర్స్ ఏం చెప్తారంటే, నెక్స్ట్ డే నుంచే స్నానం చేసేయమని చెప్తారు. అంటే ఇన్ఫెక్షన్‌కి గురవ్వకుండా బాడీ ఉంటది అని చెప్పి చెప్తారు. పెద్దవాళ్ళేంటంటే మనకి 11థ్ డే అప్పుడు స్నానం చేపిస్తారనమాట. అలాగే మనకి స్నానం చేసినప్పుడు ఎస్పెషల్లీ తలకి స్నానం చేసినప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేయండి. అలాగే అది అయిపోయిన వెంటనే మీరు సాంబ్రాన్ అనేది వేసుకోండి. మనకి హెయిర్ అనేది తడిగా అయితే గనక అస్సలు ఉండకూడదనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెలో గానీ, నార్మల్ నూనెలో గానీ వెల్లుల్లిపాయ వేసి మరిగిచ్చి ఆ నూనెని మనకి చేతి గోళ్ళకి, కాళ్ళ గోళ్ళకి పెడతారు. వాళ్ళేం చెప్తారు అంటే కాళ్ళు, గోర్లు, చేతులు గోర్లు పుచ్చులు పట్టకుండా ఉండాలి అంటే గనక ఇలా చెయ్యాలి ఈ బాలింతలప్పుడు అని చెప్పి ఎస్పెషల్లీ చెప్తారు. చాలా మందికి ఇది చేసే ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైతే లూజ్ అయిపోయి ఏమైనా ఉంటే దాన్ని స్ట్రాంగ్‌గా అయితది అని చెప్పైతే గనక చెప్తా ఉంటారు. దాని సైంటిఫిక్ రీజన్ మీరు కావాలంటే గూగుల్ చేసేసుకోండి. తలకి స్నానం చేసినప్పుడు ప్రతిసారి కూడా మీరు చెవుల్లో
కాటన్ పెట్టుకొని స్నానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మనకి అది నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా కూడా మనకి నడికట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నడికట్టు ఎందుకు అనంటే, అంటే నడికట్టు నార్మల్ అవ్వగానే నడికట్టు ఏసేస్తారు. ఒకవేళ సి సెక్షన్ అయ్యిందనుకోండి, కుట్లు మళ్ళీ నొప్పొస్తాయేమో అని చెప్పి ఫస్ట్ ఎయ్యరు. తర్వాత బెల్ట్ ఏస్తారు కదా! అది వితిన్ డేస్‌లోనే బెల్ట్ వేసుకోవడానికి ట్రై చేయండి. 1 మంత్ దాటిన తర్వాత వేసుకుంటే మీకేం రిజల్ట్ ఉండదు. మనకి ఆటోమేటిక్‌గా పొట్టనేది వచ్చేస్తది. గాలి వెళ్ళిపోయి పొట్టొచ్చేస్తదనమాట. ఇప్పుడు నాకు 1 మంత్ తర్వాత నేను వేసుకున్నాను. నాకు సి సెక్షన్ అవ్వడం వల్ల పొట్టనేది బాగా వచ్చేసింది. నాకు 3 ఇయర్స్ తర్వాత ఆ పొట్ట తగ్గిందనమాట. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫస్ట్‌లో వేసుకున్నదే నడికట్టు అంత ఇంపార్టెంట్ అనమాట. నడికట్టు ఇంకా ఎందుకు వేసుకోవాలి అనంటే, మన కండరాలు ఏవైతే ఎవాపరేట్ అయిపోయి ఉన్నాయో అవి గట్టిగా రావడానికి, అంటే దగ్గరగా రావడానికి వాడతాం. ఇప్పుడు మనం పని చేసుకున్నప్పుడు ఆ నడికట్టు వేసుకొని, లేదంటే గనక బెల్ట్ వేసుకొని పని చేసేసుకుంటా ఉన్నామనుకోండి, మనకి ఆ బెల్ట్ గానీ, ఆ నడికట్టు గానీ తీయగానే ఈ లోపల ఇదంతా చెమట పట్టేస్తదనమాట. అంటే చెమట పట్టి లోపల మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎలా చెమట అయితే పట్టి మన లోపల బాడీ ఎలాగైతే స్ట్రాంగ్ అయితదో, ఆ విధంగా మనకు నడికట్టు అనేది హెల్ప్‌ఫుల్ అవుతది. ఖచ్చితంగా నడికట్టు వేసుకోండి. వీలైనంత వరకు నార్మల్‌గా అవ్వడానికే ట్రై చేయండి. కాని పక్షాన సి సెక్షన్‌కి వెళ్ళండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. సి సెక్షన్ అయిన తర్వాత మన లైఫ్ టైమ్ అనేది ఖచ్చితంగా తగ్గుతదనమాట. అంటే మనం ప్రీవియస్‌గా ఉన్నంత యాక్టివ్‌గా అయితే గనక అసలు 100% ఉండలేం. అలాగే నీరసం వస్తది, ఫ్రస్ట్రేషన్ వస్తది. అన్నీ అయితే గనక వచ్చేస్తాయి. ఇది నేను నా పర్సనల్‌గా సి సెక్షన్ తర్వాత నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మనకి కాని పక్షాన సి సెక్షన్‌కి వెళ్ళడమే బెస్ట్. లేదు నార్మల్‌గా అయినోళ్ళేంటంటే కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. అలాగే మనకి ఈ బాలింతలప్పుడు ఏంటంటే కొంచెం ఒళ్ళనేది ఎక్కువగా వచ్చేస్తా ఉంటదనమాట. అప్పటి వరకు ఒకలా ఉంటాం. తర్వాత ఒళ్ళు వచ్చేస్తా ఉంటది. అలా ఒళ్ళు రాకుండా ఉండాలి అనంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా! తీసుకున్న తర్వాత పడుకుని పోతా ఉంటాం. ఆఫ్టర్‌నూన్ అంటే నీరసం వచ్చేసి పడుకుని పోతా ఉంటామనమాట. మనం ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా మీరు పడుకొని లేచిన తర్వాత ఫుడ్ తీసుకోండి. తిన్నయి పడుకోవద్దు. ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది కూడా మీకు హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. అలాగే బేబీకి చాలామందికి ఫీడింగ్‌కి పాలు పడట్లేదు అంటా ఉంటారనమాట. మీరు ట్రై చేయండి. అంటే వేడిగా ఉన్నవే మనకు పెడతారు కదా! వెల్లుల్లిని ప్రతి ఫుడ్‌లో మీరు తీసుకునే ఫుడ్‌లో వెల్లుల్లిని అనేది ఎక్కువగా వాడండి. వెల్లుల్లి కర్రీ, గసగసాల కర్రీ మనకన్నీ వేడి చేసేవే పెడతారు కదా! బీరకాయ కర్రీ అయితే గనుక ఎన్ని సార్లు తింటామో లెక్కే లేదనమాట. మనకి నెత్తళ్ళు కర్రీ, అలాగే మటన్ దగ్గరికొచ్చేటప్పటికి కిళ్ళి తింటాము. కైమా కొట్టించుకొని కైమా పెడతారు కదా! ఇవన్నీ కూడా మనకి పాలు పడటానికి, మన బాడీ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా అవ్వటానికనమాట. అలాగే చికెన్ ఉంటది. చికెన్‌ని ఎక్కువగా తినకూడదు అంటారు. మీరు ఇంకా తినాలి, తినాలి అన్న కోరిక ఏదైనా ఉన్నదనుకున్న 15 డేస్‌కో, 1 మంత్‌కో ఒకసారి తినండి. ఇలాగా దగ్గరగా 5 మంత్స్ చేయండి. 5 మంత్స్ చేయలేము అనుకున్న వాళ్ళు 3 మంత్స్ కూడా 3 మంత్స్ అయితే గనక మస్ట్ అండ్ షుడ్‌గా చేస్తే ఇది మనకి ఫ్యూచర్‌కి ఉపయోగపడతది. అప్పటికప్పుడు ఓకే. ఏం చేస్తాంలే అని అనుకునే దానికన్నా కూడా ఫస్ట్ నుంచి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా మనకు లైఫ్ టైమ్ అనేది చాలా ఉంది కదా! ఆ లైఫ్ టైమ్‌కి ఉపయోగపడుతది. నేను ఇంకా ఎలా ఫీల్ అవుతానంటే మనం ఫస్ట్ 5 మంత్స్ ఏదైతే ఉంటామో అవి పుట్టింటి దగ్గర ఉంటాం కదా! అదేంటంటే కొంచెం రెస్ట్ మోడ్. బేబీ చూసుకుంటూ మనం రికవరీ అవ్వాలి కదా! రికవరీ అవ్వడానికి పెద్దవాళ్ళు అప్పటి నుంచి పెద్దవాళ్ళు ఈ ఇదేదైతే ఉందో అదే పుట్టింటి దగ్గర పురుడు పోసుకోవాలి. అది ఏదైతే ఉందో అది పెట్టేదేమో అని చెప్పి నేను తర్వాతే రియలైజ్ అయ్యాననమాట. అంటే మనకి ఆహ్, కేర్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత కేర్ తీసుకోరా అన్నదైతే నేను అనను. సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటే అక్కడ కొంచెం ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి అలాగా ఆ 5 మంత్స్ పీరియడ్ మాత్రం మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పథ్యం చెయ్యాలనమాట. అది చేస్తేనే మనకి హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు వెల్లుల్లిపాయ తిన్నా ఇంకా పాలు పట్టడానికి మన పెద్దవాళ్ళు బోలెడన్ని చెప్తారనమాట. అప్పటికి కూడా పడలేదనుకోండి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. డాక్టర్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. అప్పటికి రాకపోతే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్‌కి వచ్చేస్తే తర్వాత అప్పటికి రాకపోతే అప్పుడు మీ మీ ఇంట్లో వాళ్ళు అలాగే డాక్టర్ సజెషన్ బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. ఎప్పుడూ కూడా మన బాలింత బాడీ అనేది ఎప్పుడు వేడిగా ఉండాలి. అసలా చల్లని దాని జోలికే పోకూడదు. మనం చెవుల్లో దూది పెట్టుకొని, తలకి మఫ్లర్ కట్టుకుంటాం కదా! ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటినుంచో పెట్టినవైనా అవన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాల్సినవనమాట. అవన్నీ మనకి హెల్ప్‌ఫుల్ అవుతాయి.
మనకి ఈ 5 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్‌లో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటా ఉండాలనమాట. అది తీసుకుంటే మనకి మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకి చెప్పులు లేకుండా నార్మల్ నేల మీదైతే గనక అస్సలు నడవొద్దు. ఎందుకు అనంటే నేల నుంచి వచ్చే చెమ్మ ఏదైతే ఉంటో అది పీల్చుకొని మనకి బాడీ అనేది చెమ్మ తగలకూడదు. ఎంతసేపు వేడిగా ఉండాలనమాట. అది పీల్చుకోవడం వల్ల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు చెవుల్లో దూది పెట్టుకోకపోయినా, లేదు ఎక్కువ సౌండ్స్ వినేసినా, లేదు ఎక్కువ లైటింగ్‌కి, లేదు బాగా కూలింగ్‌లోకెళ్ళిపోయినా కూడా మనకి వచ్చేవి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాళ్ళనేవి తిమ్మిర్లొచ్చేస్తాయి. మన కాళ్ళు, చేతులు కూడా తిమ్మిర్లొచ్చేస్తాయి. అలాగే ఇంకేంటి దగ్గు, బాలింత జ్వరం అంటారు. ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. మనకి అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 మంత్ మనకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత 1 మంత్ వరకు కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అయితా ఉంటే గనక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అన్ని డేస్ అయితే బ్లీడింగ్ అవ్వదనమాట. అందు గురించని మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సింది పక్కా. ఇలాగా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా వస్తాయన్నమాట ఆ టైంలో. అంటే గాలిలోకి వెళ్తే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే బేబీని కూడా ఒకేసారి ఎండలోకి పెట్టనివ్వరనమాట. కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇంట్లోకి ఎండ వస్తది కదా! ఆ సూర్యరశ్మికి పెట్టి తర్వాత కొంచెం కొంచెంగా బేబీననేది ఎండకి అన్ని దానికి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా బేబీకనేది అలవాటు చేయాలనమాట. ఆ లోపల నుంచి బయటకొచ్చిన తర్వాత. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఈ బాలింత జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఒకేసారి అటాక్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే ఈ 3-6 మంత్స్ ఈ 3-6 మంత్స్ ఉంటే తర్వాత మనం యథావిధిగా వచ్చి స్ట్రాంగ్‌గా ఉండి మన బేబీని మనమే చూసేసుకోవచ్చనమాట. ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. అలాగే పథ్యం ఎన్ని నెలలు చేయాలంటే నేను చెప్తున్నాను కదా! 5-6 మంత్స్ అయితే గనక ఖచ్చితంగా పథ్యం చేయాలనమాట. చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఇప్పుడు చెప్పాను కదా! కాళ్ళు ఉబ్బడం ఇవన్నీ అయితే గనక వస్తాయనమాట. అలాగే హాట్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా తాగండి. ఇప్పుడు మార్చ్‌లో, ఫిబ్రవరిలో మనకి డెలివరీ అయ్యిందనుకోండి. ఈ 3 మంత్స్‌కి వచ్చేటప్పటికి మనకి ఎండ అనేది బాగా అంటే బాగా పెరిగిపోతా ఉంటది కదా! అప్పుడు ఏం చేస్తామంటే చేయలేం. వేడి నీళ్ళు తాగాలన్నా, హెడ్ బాత్ వేడి నీళ్ళతో చేయాలన్నా కూడా చాలా ఇబ్బందయిపోతదనమాట. అంటే ఇంకా ఉడుకొచ్చేస్తా ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఇంకా గోరువెచ్చ నీళ్ళు కూడా తాగలేము అనుకున్నప్పుడు, వేడి నీళ్ళు కాచుకున్న తర్వాత బాగా చల్లార్చేసుకొని నార్మల్ రూమ్ టెంపరేచర్‌కొచ్చేస్తాయి కదా! నార్మల్ రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత తాగడానికైతే గనక ట్రై చేయండి. అప్పుడనేది మనకి హెల్ప్‌ఫుల్ అవుతాయనమాట. వేడి నీళ్ళు మాత్రం అస్సలంటే అస్సలకి స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏంటి అనంటే, మనకి కూలింగ్ అనేది మన బాడీకి తగలకూడదు, లోపలికి తగలకూడదు. వేడి నీళ్ళనేవి లోపలికి వెళ్ళడం వల్ల ఏంటంటే, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ గానీ, ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే, ఆ వేడి నీటి ద్వారా కొట్టుకొని వచ్చేస్తాయనమాట. మనం తీసుకునే ఫుడ్‌లో కూడా మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఫుడ్‌ని కూడా తినేయడానికి అలాంటివి ట్రై చేయండి. మిల్క్, రస్క్, బ్రెడ్ ఇదేదైతే ఉందో అది. మనకి పథ్యం కూరలుంటాయి. బీరకాయ అని, మిల్ మేకర్ కర్రీ అని, వెజ్‌లో అయితే. నాన్ వెజ్‌లో అయితే గనక మటన్ కీమా ఉంటది. కిల్లీ కర్రీ వండుతారు. ఇలాగా ప్రతి కర్రీలో కూడా మీరు వెల్లుల్లి క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోండి. పొట్టు ఒలిచేసి వెల్లుల్లిని నూనెలో వేపుకొని వేసేసుకుంటే గనక మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. ఇలాంటివన్నీ ఫాలో అవ్వి బాలింతలు పథ్యం చేయడం వల్ల తర్వాత ఆ పీరియడ్ 5-6 మంత్స్ అయిన తర్వాత స్ట్రాంగ్‌గా అయ్యి బేబీని ఇంకా మంచిగా హెల్తీగా చూసుకుంటామన్న ఉద్దేశంతోటి పథ్యం చేయమంటారనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.